ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్, నా పేరు రాజు. ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీల యొక్క పరిస్థితి రోజు రోజుకు ఇట్లా కూటమి ప్రభుత్వము, ఇట్లా వైసీపీ ప్రభుత్వము ఒకరి మీద ఒకరు నిందలేసుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం ఏం చెప్తుందంటే పీపీపీ పద్ధతిలో మేము డెవలప్మెంట్ చేస్తున్నామని కూటమి ప్రభుత్వం చెప్తుంది. వైసీపీ ప్రభుత్వం ఏం చెప్తుందంటే మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తున్నారు, పేదవాళ్ళతో ఆడుకుంటున్నారు అనేది వైసీపీ ప్రభుత్వం చెప్తుంది. ఈ వైసీపీ ప్రభుత్వం చెప్పడంలో నిజముందా, కూటమి ప్రభుత్వంలో చెప్పే నిజముందా అనేది ఒకసారి మనం చూసుకుంటే, కానీ వైసీపీ ప్రభుత్వం చెప్పే దాంట్లోనే ప్రజలు మొగ్గు చూపుతున్నారు. ఈ 17 మెడికల్ కాలేజీలను 8,800 కోట్లు కావచ్చు, 10,000 కోట్లు కావచ్చు, ఈ డబ్బులు ప్రభుత్వం దగ్గర లేవా? దీన్ని ప్రైవేటు వాళ్ళ పెట్టుబడులతో ఎందుకు అభివృద్ధి చేయాలి? అదేమన్నా ఎన్ని పేదవాళ్ళకి ఆరోగ్యం చూపించుకునే మెడికల్ కాలేజీల మీద ఇంత ఈ నిబంధత ఏమి అనేది కూడా వైసీపీ వాళ్ళు ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యారు. ఎందుకంటే వైసీపీకి ఈ మెడికల్ కాలేజీలు ప్రస్తావన మటుకు వాళ్ళకు మైలేజ్ అయింది. కూటమి ప్రభుత్వము విఫలమైంది. కూటమి ప్రభుత్వము చెడ్డ పేరు మూట కట్టుకునింది. చూసుకుంటే ఈ పీపీ పద్ధతిలో ఏమి అమలు చేస్తున్నారా లేదని చూసుకుంటే, ఇది పీపీపీ అనేది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఇది ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం. దీని ద్వారా చాలా చేసుకుంటున్నారు. ఏంటంటే రోడ్లు కావచ్చు, మిగతా రాష్ట్రాల్లో కూడా మెడికల్ కాలేజీలు గుజరాత్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ అట్లా తావల మెడికల్ కాలేజీలు కూడా ఈ పీపీపీ పద్ధతిలో చేస్తున్నారు. ఈ పీపీపీ అనేది చంద్రబాబు నాయుడు గారు తెచ్చింది కాదు, ఇది ఎప్పటి నుంచో ఉంది. ఏంటంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఈ రెండు కలిసి ఒక భూమి ఇస్తారు, కొంత పెట్టుబడి పెడతారు. ఇప్పుడు నేషనల్ హైవేలు ఉన్నాయి, పీపీపీ పద్ధతిలోనే చేస్తారు. దాన్ని ఇప్పుడు చేశారని చెప్పి రోడ్లన్నీ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేయరుగా. దాని ద్వారా వాళ్ళకి వచ్చేది మెట్రో కావచ్చు, కొన్ని ఉన్నాయి. పీపీపీ పద్ధతి అంటే పబ్లిక్ ప్రైవేటు వాళ్ళ పార్ట్నర్షిప్. ప్రభుత్వం భూములు ఇస్తుంది, వసతులు ఇస్తుంది, ప్రైవేటు వాళ్ళు పెట్టుబడి పెడతారు. ఇన్ని సంవత్సరాలు ఇన్ని ఉంటుంది, వాళ్ళ అగ్రిమెంట్ ప్రకారం ముందుకు వెళ్తారు. అట్లాగే ఆంధ్రప్రదేశ్లో కూడా 17 మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తారని వైసీపీ ప్రభుత్వము రోజు దాని మీద ప్రజల్లో ఒక మార్పు తీసుకొచ్చింది. ప్రజల్లో సక్సెస్ చేసుకున్నారు వైసీపీ వాళ్ళు. కానీ కూటమి ప్రభుత్వం వెనకాల పడిపోయింది. కూటమి ప్రభుత్వంలో వెనకాల పడిపోవడానికి కారణం ఏమిటంటే అసెంబ్లీలో కూడా సొంత డబ్బా కొట్టుకోవడం, వాళ్ళే పొగుడుకోవడం, ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడడం కూడా అది పబ్లిక్లో కొంచెం వేరేతనం ప్రజల్లో కూడా కొంచెం వస్తుంది. ఈ ప్రైవేట్ కాలేజీలను పీపీపీ పద్ధతిలో అమలు చేస్తుంటే దానికి ఒక నివేదిక పెట్టాలి. ఎవరికి ఇస్తున్నారు, వాళ్ళు ఎంత పెట్టుబడి పెడుతున్నారు. ఈ ప్రైవేట్ కాలేజీలు ప్రైవేట్ వాళ్ళకు ఇస్తే రేపు చదువుకునే పిల్లలకు ఫీజు కానీ పెంచే అవకాశాలు కూడా ఉంటాయని కూడా ప్రజలు చేస్తున్నారు. రేపు వైద్యం ఎలా ఉంటుంది, రేట్లు పెంచి అమ్ముతారేమో. పేదవాళ్ళకు ఈ కాలేజీలు పనికిస్తాయో పనికిరావు అనేది కూడా మనకు తెలుస్తుంది. ఈ పీపీపీలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మీద చేస్తే దానికి లాభమా నష్టం అనేది కూడా కూటమి ప్రభుత్వం ఆలోచించుకోవాలి. ఒక ప్రాజెక్ట్ అభివృద్ధి చేయడానికి నిర్వహించడానికి ప్రభుత్వం మరియు ప్రైవేట్ సంస్థలు కలిపి పనిచేసే విధానమే ఈ పీపీపీ పద్ధతి. దీనికి ఈ భాగస్వామ్యం ద్వారా ప్రభుత్వానికి ప్రైవేట్ రంగం యొక్క సాంకేతిక పరిజ్ఞానం, ఆర్థిక బలం అందుబాటులోకి వస్తుంది. ప్రాజెక్టుల నిర్వహణకు అయ్యే ఖర్చులను పన్నులు లేదా సేవ వినియోగం ద్వారా భరిస్తారు. దీని మీద చాలా వచ్చినాయి. ఏంటంటే ఈ ప్రైవేటు రుణాలు తీసుకోవడం వల్ల కూడా వడ్డీ ఖర్చులు ఎక్కువ అవుతాయి. దీనివల్ల వినియోగదారులు లేదా పన్ను చెల్లింపుదారులపై భారం పడుతుంది అనేది కూడా ఉంది. ఏదంటే పెట్టుబడి పెడతారు, రేపు చదువుకునే పిల్లలకు మెడికల్ సీట్ రావాలంటే 30 లక్షలు 50 లక్షలు కూడా చేస్తారు. అది కూడా భయం ఉంది. కానీ ప్రభుత్వం మీద ఈ మెడికల్ కాలేజీ విధానంలో ప్రభుత్వం మీద మటుకు వ్యతిరేకత అనేది కనిపిస్తుంది. దీని మీద నారా లోకేష్ గారు మాట్లాడుతూ ఏమంటున్నారంటే పీపీపీ అంటే ప్రైవేటీకరణ కాదు, ప్రభుత్వ ఆస్తులను ఎవరికి అమ్మడం లేదు,
2028 కల్లా అన్ని మెడికల్ కాలేజీలు పూర్తి. తన వారి కాంట్రాక్టులు పోతున్నాయని జగన్ బాధ. అందుకే అనవసర రాద్ధాంతం. ఇంకా విద్యా సంవత్సరం ప్రారంభంలోనే అట్లా డిఎస్సి అనేది చెప్తున్నాడు. ఇది ఏమిరంటే పీపీ అంటే ప్రైవేటీకరణ కాదు అనేది కూడా మన లోకేష్ గారు చెప్తున్నారు. కానీ జనాలలో మటుకు అది జనాలలో అది పేరుకు రాలేదు. కానీ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తారనే వైసీపీ దానికే ప్రజలు మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే వాళ్ళు రోజు దాన్ని ప్రచారాస్త్రంగా చేసుకున్నారు. ఈ ప్రైవేట్ కాలేజీలు ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం ఇవ్వడానికి ఎందుకు? పబ్లిక్ పార్ట్నర్షిప్ ఈ రెండు చేయొచ్చు. ఇది ప్రభుత్వము ప్రైవేటు కలిసి మెడికల్ కాలేజీలు అభివృద్ధి చేస్తారని కూటమి ప్రభుత్వం చెప్తుంది. కానీ ఇది ప్రైవేటు పరం చేస్తారని వైసీపీ వాళ్ళు చెప్తుంది. కానీ వైసీపీ దానికే ప్రజలు మొగ్గు చూపుతున్నారు. దీనికి వైసీపీ దానికే ప్రజలు మద్దతు ఇస్తున్నారు. కానీ కూటమి ప్రభుత్వానికి ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీల వల్ల చెడ్డ పేరు వస్తుంది. ఎందుకంటే ప్రజలు ఒకటే కోరుకుంటున్నారు, ఇదేంది ఇది ఇన్ని వేల కోట్లు బడ్జెట్ ఉన్న ఆంధ్రప్రదేశ్ 8,000 కోట్లు 10,000 కోట్లకు ఒక ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం ఏంది, పబ్లిక్ పార్ట్నర్షిప్ పెట్టుకోవడం ఏంది అనేది కూడా చూస్తున్నారు. ఇది ఏమిరంటే పరిస్థితి ఎట్లా ఉందంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఈ మెడికల్ కాలేజీల ద్వారా పెట్టుకోవడం ఏంది, పేదవాళ్ళకి ఆరోగ్యము, పేద పిల్లలు చదువుకుని మెడికల్ కాలేజీలు కూడా అందుబాటులో లేకపోతే కష్టమవుతుంది అనేది కూడా ప్రజల్లో వైసీపీ చేసిన ప్రయత్నం సక్సెస్ అయింది. వైసీపీకి మైలేజ్ వచ్చింది. దీనివల్ల వైసీపీకి ప్లస్ పాయింట్ అయింది. కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి మెడికల్ కాలేజీల మీద కూడా పునరాలోచించాలా ప్రభుత్వం. ఏమరంటే జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు అని చెప్తున్నాడు, కానీ 17 మెడికల్ కాలేజీలు డెవలప్మెంట్ కాలేదు. ఆయన అభివృద్ధి చేసింది 4-5 కాలేజీలే. మిగతా కాలేజీలు మొత్తం ఎక్కడ పునాదరాలు అక్కడ ఉన్నాయి. సరిగా ఇప్పుడు భవనం కట్టంగానే కాలేజ్ అయిపోదు, దానికి పరికరాలు కావాలి, ప్రభుత్వం అన్నీ కావాలి, చాలా ఖర్చు ఉంటుంది. కానీ అది ప్రభుత్వం బరాయించచ్చా అంటే ప్రభుత్వం బరాయించుకోవచ్చు. ఇన్ని వేల కోట్ల బడ్జెట్ ఉన్న ఆంధ్రప్రదేశ్కి మెడికల్ కాలేజీలు కట్టేదానికి డబ్బులు లేవా? దీన్ని ప్రభుత్వం ప్రైవేటు పరంగా పార్ట్నర్షిప్తో నిర్మిస్తున్నామని ప్రభుత్వం చెప్తుంది. వైసీపీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ప్రైవేటు పరం చేసి పేదవాళ్ళకు ఆడుకుంటున్నారని వైసీపీ చెప్తుంది. నిన్న చూస్తే ప్రభుత్వ వైద్య కళాశాల ప్రైవేటీకరణపై చర్చకు పట్టు వాయిదా తీర్మానాన్ని తిరస్కరించిన చైర్మన్ గారు. చర్చకు చుట్టుమట్టి పోడియం ఎక్కి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీల నినాదాలు. వైసీపీ ఎమ్మెల్సీలు కానీ జగన్మోహన్ రెడ్డి గారేనో దీన్ని ప్రజల్లో తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యారు. కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీ అనుకో ప్రైవేటు కట్టబెడతారా అనేది కూడా వైసీపీ వాళ్ళు చేస్తున్న దాంట్లో విజయవంతం చేశారు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వము దీని మీద ఆలోచించుకొని ప్రజలకు అర్థమయ్యే విధంగా వాళ్ళు ఇంత పెట్టుబడి పెడుతున్నారు, మనం ప్రభుత్వం ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వట్లేదు, ప్రభుత్వమయ్యే, కానీ వాళ్ళ భాగస్వామ్యం టెక్నాలజీ కానీ ఆర్థికంగా కానీ వాళ్ళని మనం హెల్ప్ తీసుకుంటున్నాం అంతే తప్ప ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో 17 కూడా ప్రభుత్వం పరానే ఉంటాయి అని ప్రజల్లో చెప్పగలిగితే తప్ప కూటమి ప్రభుత్వానికి మైలేజ్ వస్తుంది. లేదంటే కూటమి ప్రభుత్వము ఈ మెడికల్ కాలేజీలో ఫెయిల్ అయింది అనేది కూడా ప్రజల్లో తెలుస్తుంది. వైసీపీకి మటుకు ఈ మెడికల్ కాలేజీల ద్వారా చేసిన వాళ్ళు యొక్క సక్సెస్ అయ్యారు. ఇదేనండి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం చేయడంలో కూటమి ప్రభుత్వం ఫెయిల్ కావడం, వైసీపీ ప్రభుత్వానికి మైలేజ్ రావడం కూడా జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.